హాయ్ అండి, శుభమస్తికి స్వాగతం. చూసారా పూతరేకులు. ఆంధ్రాలో సంక్రాంతి సెలబ్రేషన్ అయితే బాగా హడావిడి ఎక్కువైపోయింది మాకు. మీకోసం నేను పూతరేకులు ఇంతవరకు చూపించలేదు కదా. అసలు సంక్రాంతి స్పెషల్, ఆంధ్ర స్పెషల్ పూతరేకులు లేకుండా ఎలాగా అని ఇదిగో పూతరేకులు చుట్టేస్తున్నాను. కొన్ని అయితే చుట్టేస్తాను. దానికి ఏమేం కావాలంటే ఫస్ట్ మనం పూతరేకులు తీసుకోవాలి. ఇక్కడ ఎప్పటికప్పుడు మనకి తయారు చేస్తారన్నమాట. ఆ పూతరేకులకి మనం బెల్లం, డ్రై ఫ్రూట్స్, స్వచ్ఛమైన నెయ్యి, ఇంట్లో చేసుకున్న నెయ్యి బెల్లం ఇది కదా. మనం కొంతమంది అయితే పంచదారతో కూడా చేసుకుంటారన్నమాట. ఇప్పుడైతే నేను బెల్లం మంచిది కదా, బెల్లం పొడుం చేసుకునేటప్పుడే యాలకులు కూడా అందులో వేసుకున్నాను అన్నమాట. ఇవన్నీ వేసి ఈ పూతరేకుల్ని ఎలా చుట్టాను, పూచుట్టలు అంటారన్నమాట. వీటిని రేకులైతే ప్లెయిన్గా ఉన్న వాటిని రేకులు అంటారు. మనం దాన్ని చుట్టేసిన తర్వాత పూచుట్టలు అంటాం. దీన్ని చుట్టే విధానం కూడా మీకు నేను చూపిస్తాను. రేకులు తీసుకొని ఇక ప్లెయిన్ రేకులు, మంచి రేకుల్ని ఇట్లాగా తడి బట్ట మీద వేసుకోవాలన్నమాట. లేదంటే విరిగిపోతాయి. కొంచెం తడి తగిలితే విరగకుండా ఉంటుంది అన్నమాట. నెయ్యి, పంచదార, బెల్లం పట్టుకుంటుంది. ఇట్లాగా కొంచెం మెత్తగా పడుతుంది రేకు. అప్పుడు ఇట్లా ఒక రేకు పెట్టుకొని దానికి బెల్లం పొడుము ఇట్లా వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ చూసారు కదా. నెయ్యి కూడా, నెయ్యి కానీ ఇవన్నీ తీపి మనం సరిపడే చూసుకొని వేసుకోవాలి. నెయ్యి ఎంతైనా వేసుకోవచ్చు. తీపి తక్కువ తింటారు కదా, ఇది బెల్లమే కదండి, పంచదారతో కూడా చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటాయి పూతరేకులు, ఆంధ్ర స్పెషల్. ఇప్పుడు ఇలా పొడి పొడిగా ఉంటుందా, కాసేపటికి నెయ్యి అంతా నొక్కుంటుంది అన్నమాట. నెయ్యి పట్టుకొని రేక్కి మనకి నెయ్యి వేడి చేసుకుంటాం కదా, చల్లారిపోతూ ఉంటుంది, గట్టిగా అయిపోద్ది. అందుకని కింద వేడి నీళ్ళు వేసి వేడి నీళ్ళలో ఈ నెయ్యి గిన్నె పెట్టుకోవాలి. అప్పుడు ఎప్పుడు వేడిగా కాస్త గోరువెచ్చగా ఉంటుంది. ఈ పైన కూడా ఇలా వేసుకొని కాస్త మళ్ళీ పైన నెయ్యి వేసుకుంటే చాలా సింపుల్, ఈజీ కూడా. బయట కొనుక్కున్న దానికన్నా మనం ఇంట్లో చేసుకున్న పూతరేకులు చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, అందరూ చేసుకోండి పండగకి, సంక్రాంతి స్పెషల్. ఇలాగే మరిన్ని వంటలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మంచి మంచి వంటలు చేసుకుందాం, చూపిస్తూ ఉంటాను.